మనలో ఇది చాలా మందికి తెలిసిన విషయమే. కాకపోతే ఇందులో నిజమేంతో సరిగ్గా ఎవరికీ తెలియదు. ఎవరైనా డబ్బు ఇవ్వాల్సి ఉన్నా మంగళ శుక్రవారాల్లో సాధారణంగా ఇవ్వరు. రేపిస్తామంటూ ఉంటారు. మనం కూడా చాలా మందితో అలాగే అంటుంటాం. శుక్రవారం ఎవరికైనా అప్పు ఇస్తే తొందరగా తిరిగి రాదని, అదే మంగళవారం అప్పు ఇస్తే కలహాలు పెరుగుతాయని చాలా మంది నమ్మకం. అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి శ్రీ మహాలక్ష్మి భృగు మహర్షి కుమార్తె. అందుకే లక్ష్మీదేవికి శుభదినంగా భావించే శుక్రవారానికి మరో పేరు భృగువారం. లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ రోజున లక్ష్మిని ఇంట్లో నుంచి పంపకూడదని మన నమ్మకం. అలా పంపితే మన ఇంట్లో లక్ష్మి నిలవదనే భావన. అలాగే మంగళవారం కుజగ్రహానికి సంబంధించినది. ఆ రోజు మన చేతిలోంచి డబ్బులిస్తే అది కలహాలకు దారితీస్తుందనే ప్రచారం ఉంది. అందుకే శుక్రవారం ఎవరైనా రుణమిస్తే తిరిగి రావడమని, మంగళవారం నాడు అప్పు ఇస్తే కలహాలు పెరుగుతాయని పెద్దలు చెప్తుంటారు. అందుకే ఈ 2 రోజుల్లో ఎవరికీ అప్పు ఇవ్వరు. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని, పూర్తిగా అశాస్త్రీయమైన వాదన అని వాదించేవాళ్లు లేకపోలేదు. మంగళ శుక్రవారాల్లో అప్పులు తీర్చుకోవడమే కాదు, ఇంటి పనులకు, ఇతర కుటుంబ వ్యవహారాల కోసం నిరభ్యంతరంగా డబ్బు ఖర్చు పెట్టవచ్చని కొందరు పెట్టి మరీ చెప్తున్నారు. ఇందులో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకపోయినా, ఏమో మనకెందుకులే అనే భావన వల్లే చాలా మంది ఈ 2 రోజుల్లో ఎలాంటి ఖర్చులు పెట్టరు. అయినా ఇలాంటి నియమాలు, మూఢనమ్మకాలు ప్రజలు నమ్మినంత కాలం ఎవరూ ఏమీ చేయలేరు. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.